మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో అక్రమ కేసు నమోదైంది. 2024 జూలై 7న విజయవాడలోని వంశీ ఇంటిపై టీడీపీ గూండాల దాడి చేశారు. కత్తులు, కర్రలు, రాళ్లతో రెచ్చిపోయారు. వంశీ ఇంటిపై దాడి చేసిన వారే రివర్స్లో ఇప్పుడు తప్పుడు ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన సునీల్ అనే వ్యక్తి మాచవరం పోలీస్ స్టేషన్లో తప్పుడు ఫిర్యాదు చేశాడు. తమను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి దూషించి దాడి చేసి గాయపరిచాడన్న సునీల్ తప్పుడు ఫిర్యాదుతో పోలీసులు చర్యలు చేపట్టారు. వల్లభనేని వంశీతో పాటు మొత్తం 20 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయవాడ నుంచి అశోక్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, మళ్ళీ వల్లభనేని వంశీ పైన ఒక అక్రమ కేసు నమోదు చేసింది కూటమి ప్రభుత్వం, డీటెయిల్స్ ఏంటి? వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే గతంలో అనేక కేసులు ఆయన మీద పెట్టారు. దాదాపుగా 150 రోజుల పాటు ఆయన్ని జైల్లో రిమాండ్ ఖైదీగా కూడా ఉంచిన పరిస్థితి. అయితే ప్రస్తుతం బెయిల్ పై ఉన్న వంశీపై మరికొన్ని అక్రమ కేసులు పెట్టే దిశగానే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తాజాగా వంశీ మీద మరో కేసు నమోదు చేశారు. 2024 జూలై ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 రోజులకే విజయవాడలో వంశీ ఇంటిపై టీడీపీ గుండాలు దాడి చేశారు. కత్తులు, కర్రలు, రాళ్లతో ఆ రోజున బీభత్సం సృష్టించిన పరిస్థితి. దాదాపుగా 100 మంది టీడీపీ గుండాలు వచ్చి విజయవాడ నడిబొడ్డునున్న వంశీ ఇంటిపై దాడి చేసిన పరిస్థితి. అప్పట్లో వారిని చెదరగొట్టడానికి స్థానికంగా ఉన్న పోలీసులతో పాటు ఎన్నికల విధులు నిర్వహించడానికి వచ్చిన కేంద్ర బలగాలు కూడా శ్రమించాల్సి వచ్చిన పరిస్థితి. ఆ సమయంలో కేంద్ర బలగాలకు కూడా కొంతమందికి టీడీపీ గుండాల చేతిలో గాయపడిన పరిస్థితి. అయితే ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ సంవత్సరం తర్వాత ఇప్పుడు అదే కేసును తిరగదోడి వల్లభనేని వంశీపై అక్రమ కేసు పెట్టారు. వంశీతో పాటు మరొక 20 మందిపై ఇందులో కేసు పెట్టారు. తమను అకారణంగా దూషించి దుర్భాషలాడటంతో పాటు దాడి చేశారంటూ కూడా సునీల్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే మాచవరం పోలీసులు ఈ ఫిర్యాదునైతే కూడా తీవ్రంగా పాటు వంశీతో పాటు మరొక 20 మందిపై కేసు నమోదు చేసిన పరిస్థితి.